గ్లోబల్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం అండి. బాగున్నారా? మరి ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మీ ముందు తీసుకొస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ వీక్లీ మ్యాగజైన్, ఇట్ ఈస్ డైలీ. ప్రపంచ వార్తల సమాహారం మీ ముందుకు తెస్తున్నాం ప్రతిరోజు కూడా. ప్రత్యేకంగా ఈ రోజున మనం ఒక 2-3 టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. మొట్టమొదటి, అమెరికా అప్పులు ఊబిలో కొట్టుకుపోతున్నదా? రెండో దానికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తం కూడా సహాయం అందిస్తా అన్నా సరే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? మూడోది వచ్చేప్పటికి భారతదేశం జావలిన్ అనే క్షిపణిని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అమెరికా నుంచి. ఆ క్షిపణి ఏంటి, దాని కళా కమిషన్ ఏంటి అనే 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ప్రోగ్రాం బాగుందని మీరందరూ మాకు తెలియజేయడం జరిగింది. మరి దీన్ని కొద్దిగా మీరు ఒకసారి లైక్ చేసే అనుకోండి, మాకు కొద్దిగా ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ లైక్ల మీదే లాగర్థమ్స్ ఆధారపడి ఉంటాయి. రెండోది, మీ తెలిసిన వాళ్ళకి చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేశారా? మీ ఇంట్లో వారికి చేసే సబ్స్క్రైబ్ చేయించారు. ప్రత్యేకంగా పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ విషయాలన్నీ బాగా తెలియాలి. మరి కుటుంబ సమేతంగా చూడదగిన ఈ కార్యక్రమాన్ని మీ ఇంట్లో అందరి మొబైల్స్లో ఉండాలని మేము ఆశిస్తున్నాం. మన కోసం, మీకోసం, మా కోసం, మన కోసం. సరేనా? మరి ముందుగా $40 ట్రిలియన్. మరి అప్పు, ఇంత పెద్ద అప్పు ఎందుకు వచ్చేసింది? మన జో బైడెన్ గారు ఉన్నప్పుడే అప్పారావుగా మారిపోయాడు ఆయన. అప్పుడు మనకేమైందంటే ఆ సమయంలో కోవిడ్ రావటం మూలంగా ప్రజలందరిలోకి డబ్బులు కావాలంటే కరెన్సీ ఎక్కువ ప్రింట్ చేసేద్దామని ప్రింట్ చేశాడు. అది తన కొంప ముంచిందే సంగతి ఆయన గ్రహించే లోపల పదవి దిగిపోయాడు. సో ఆయన తీసుకొచ్చిన క్యారీ ఫార్వర్డ్ ఏమైందంటే అది అలా పెరుగుతూ ట్రంప్ హయాంలో $40 ట్రిలియన్ వచ్చింది. ఇప్పుడు అక్కడితో ఆగిందా? లేదు. అనవసరంగా తనకు పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, లేకుంటే ఇజ్రాయెల్కి పేరు వచ్చేస్తుంది అనుకుని ఇజ్రాయెల్ నేను వెళ్ళి ఇరాన్ లీడర్స్ని కొట్టేస్తున్నాను. ఆగాగు, నేను వస్తున్నా, నేనుసేపు నీ పేరు నీ ఒక్కడికేనేటి, నేను ఉన్నాను అని చెప్పేసి ఆయనతో పాటు పరిగెత్తాడు. పళ్ళు రాలిపోయాయి. ఇప్పుడు ఈ యుద్ధంలో వెనక రాలేడు, ముందుకెళ్ళలేడు. ఇజ్రాయెల్ పక్క చక్కగా హ్యాపీగా తప్పుకుంది. మరి ఎన్ని $1 ట్రిలియన్ ఖర్చు అయిందంటే అమెరికా ప్రెసిడెంటే చెప్తున్నారు $2.5 ట్రిలియన్ ఖర్చు అయింది అని. అది అప్పే కదా. అంతేకాకుండా వాస్తవం ఏంటంటే $8 ట్రిలియన్ ఎక్స్ట్రా ఖర్చు అయినట్టుగా తెలుస్తున్నది. అంటే ఇప్పుడు అమెరికా అప్పు ఎంత వచ్చిందని? $48 ట్రిలియన్. వాళ్ళ జీడిపి ఎంత? $30 ట్రిలియన్. వ్యత్యాసం ఎంత? $18 ట్రిలియన్. అంటే దగ్గరగా 50% డెఫిసిట్ అన్నమాట. ఇది ఎప్పుడు తీరుస్తారు ఏంటి అనేది చెప్పలేము. ఇప్పటికే అమెరికా మీద ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ కూడా వాళ్ళకి నమ్మకం పోయింది. అందులో రేపు 12-13 తారీఖులో మనకి ఇండియాలో జరిగే ఈ యొక్క బ్రిక్స్ సమావేశంలో కొత్త కరెన్సీ వస్తున్నది. R5 వచ్చిందనుకోండి, ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న సుమారు ఒక 12-14 దేశాలు వాళ్ళ యొక్క లావాదేవీలన్నీ కూడా R5తో చేసుకుంటాయి కదా. నీ డాలర్స్ని కొట్టడానికి అవసరం లేదు కదా. దానివల్ల ఇంకా నీకు దాని విలువ పడిపోతుంది కదా. అలా కొంతకాలం అయ్యేటప్పటికి నువ్వు ఏమి చేయలేని నిస్సహాయ స్థితికి వచ్చేస్తావు. ఒకవేళ అలా కాదని నేను ఎక్కువ ప్రింట్ చేసుకుంటాను అన్నావు అనుకో, ఆ సంగతి ప్రపంచానికి తెలిసిందనుకో, అసలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క డబ్బులు నీకు వచ్చి తీసేసుకుంటారు. గోల్డ్, నాకు నీ డాలర్ ఎక్కర్లేదయ్యా, వాళ్ళ డాలర్కి ఇంత గోల్డ్ ఉంది కదా, నాకు ఇంత గోల్డ్ నాకు ఇచ్చే అంటారు. ఇప్పటికే చైనా చాలా కాలం నుంచి 2 సంవత్సరాల ముందు నుంచే వాళ్ళకి రావాల్సిన గోల్డ్ మొత్తాన్ని కూడా చక్కగా ఇంటికి తీసుకెళ్ళిపోయింది. మనం కూడా తీసుకొచ్చాం, కానీ మన గోల్డ్ ఇంకా అక్కడ ఉంది చాలా. మరి దాన్ని మెల్లిగా మోడీ గారు ఎలాగోలా తొందరగా పట్టుకొచ్చేస్తే బాగుండు. పూణే దగ్గర ఇప్పుడు ఇది బ్రిటన్లో ఎలాగ గోల్డ్ని చాలా టైట్ సెక్యూరిటీలో ఎలా దాస్తారో, అలాగే పూణే దగ్గర ఒక చోట మన ప్రభుత్వం కూడా ఈ బంగారాన్ని జాగ్రత్తగా ఆ లాకర్స్లో దాస్తున్నది. ఈ ఇంకిత జ్ఞానం అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు దేనికి లేవు. మరి గుజరాతీ అంటే
మన అంటే ఆయన అన్నామని కాదు కానీ వాళ్ళకి ఏంటంటే ఒక ప్రతి దానిలో కూడా బిజినెస్ యాక్యుమెంట్ ఉంటుంది. మరి అలాంటి యాక్యుమెంట్తో ఆయన చక్కగా ప్రతి విషయాన్ని కూడా వ్యాపారాత్మకంగానే తీసుకొస్తూ ఉంటాడు. మరి ఈ అప్పులు ఇంక తీరేది ఎలాగా? మరి అప్పులు తీరాలంటే ఎలాగా? దానికి వేరే మార్గం లేదండి. ట్రంప్కు తెలుసు నాకు ఇదే ఫైనల్ టర్మ్ అని. 2.5 సంవత్సరాలు గడిపేశాను. నువ్వు దేశం ఎలా ఉన్నా లేకపోయినా సరే నేను, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలికి వీళ్ళు ఇప్పటికే సుమారు $2 ట్రిలియన్ వాళ్ళు జమ చేసుకున్నారు. బిట్కాయిన్ రూపంలో కానీ, షేర్ల రూపంలో కానీ, ఉక్రెయిన్లో ల్యాండ్ రూపంలో కానీ ఏదైనా సరే ఇవి రేపొద్దున అఫ్కోర్స్ ఆయనకే సాటిస్ఫాక్షన్ అంటే నేను ఇంత సొమ్ము సంపాదించేసాను కదా అని. ఒక్కసారి పదవిలోంచి దిగిపోయాడు అనుకోండి, నా సామిరంగా ఆయన పాటలు ఎవరి ఇంకా కుక్క పాటలు అనమాట ఆయన కూడా. ఎందుకంటే ఆ వచ్చే ప్రభుత్వం కమిటీని వేస్తుంది, నిజ నిర్ధారణ కమిటీని తీసుకొస్తుంది. అది ఈ డబ్బులన్నీ ఏం చేసావయ్యే? ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుందని నీ ఖాతాలో ఎలా జమ చేస్తావు? నీకు ఇచ్చింది నువ్వు వ్యాపారం చేయమన్నా అని అడిగి ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది. మరి ట్రంప్ చాలా మహా మేధావి కాబట్టి, అరే బాబు నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, నీకు నాకు డీల్ కుదుర్చుకుందాం, ఎందుకంటే నేను డీల్ మాస్టర్, నేను నాకు వచ్చిన ఆదాయంలో నీకు 10 బైబిల్ చెప్తుంది కదా 10% ఇవ్వమని, ఆ 10% కాదు నేను 20% ఇచ్చేస్తాను అంటాడు. మరి ఆ వచ్చేవాడు లొంగి అనుకోండి మనం ఏమి చేయలేం. ఇలాగా అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది, పరువు పోయింది. ఇరాన్లో ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేద్దాం అనుకుంటున్నాడే కానీ ఈ సమయంలో ప్రజలు కూడా ఇతను నమ్మట్లా. ఇతను చెప్పేవన్నీ అబద్ధాలైన సంగతి తెలిసినానికి ఏమీ చేయలేని పరిస్థితి. తన ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నారంటే భారతీయులు అని చెప్పి అన్నగాని ఇమిగ్రెంట్స్ అంతా ఇక్కడికి వచ్చి మన అవకాశాలను వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు, వాళ్ళని వెళ్ళగొడితే చాలా మన దేశం బాగుపడిపోతుంది అంటాడు. ఎక్కడ బాగుపడిపోతుందండి? ఇప్పుడు మన చదివానమాట, ఒక అబ్బాయికి బాగా జ్వరం వచ్చి వారం రోజులు జ్వరం తగ్గపోతే అతను వెంటనే వాళ్ళ పిహెచ్సీలు ఉంటాయన్నమాట, ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు అన్నారు కదా మీరు వెంటనే మెయిన్ హాస్పిటల్కి రిఫర్ చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే నీకు అపాయింట్మెంట్ 8 days తర్వాత ఇస్తానన్నట్ట. అంత అర్జెంట్ కేసులో కూడా 8 days తర్వాత ఇస్తారటండి అపాయింట్మెంటు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి మోకాలు నొప్పులు, ఆపరేషన్ చేయించాలంటే చేయించాలి, చాలా అర్జెంటే, కానీ 4.5 years నీకు వెయిటింగ్ లిస్ట్ అన్నాడు. ఆయన దగ్గర 4 డబ్బులు ఉన్నాయి కాబట్టి అయినా సరే అప్పటికి కూడా అక్కడ ఎంత చేస్తాని $4,000 దానికి ఖర్చు అవుతున్నాడు. సరే ఆయన ఏం చేస్తాడంటే ఎందుకు వచ్చిన గొడవ నేను ఇండియాకి వెళ్ళిపోతాను చెప్పేసి ఇండియాకి వచ్చి చక్కగా వారం రోజుల లోపల ఆపరేషన్ చేసుకుని నడిచేసాడు కేవలం $400. చూడండి ఎలా ఉంటుందో. మనం అంతా కూడా పెద్ద అమెరికా గొప్ప అనుకుంటాం. అక్కడికన్నా కూడా మన దగ్గర చాలా క్విక్గా జరుగుతుంది. ఎటు వచ్చింది మన డాక్టర్ల దగ్గర ఇంకొక నిబద్ధత రావాలండి, సిన్సియారిటీ రావాలి. మరియు మన పేషెంట్ ట్రీట్ చేస్తున్నాం, డబ్బులు తీసుకున్నాం కాబట్టి దానికి సరైన న్యాయం చేకూర్చాలి అనేది కనుక వస్తే మనల్ని కొట్టే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. మరి అవన్నీ కూడా అగ్రరాజ్యాలు, అక్కడ ప్రతి 100 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఇక్కడ ఇంతమందికి ఉన్నా సరే ఒకరు ఉన్నారు కదా. నిన్నే మనం చెప్పుకున్నాం, రేవంత్ రెడ్డి అక్కడ హైదరాబాద్లో సనత్ నగర్ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు. ఒకసారి చీఫ్ మినిస్టర్ అయితేనే అంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్ని హాస్పిటల్స్ కట్టాలండి? ఇది 4వసారి 4 హాస్పిటల్స్ కట్టాలి. అది కూడా మేము చెప్పాం. అమరావతి రోడ్డు కట్టండి, విజయవాడలో వద్దులే, అమరావతి రోడ్డు కట్టండి పెద్దది. దాంతోపాటు వైజాగ్లో కట్టండి, తిరుపతిలో కట్టండి, కడపలో కట్టండి. ఎందుకంటే కడపలో కూడా నేను కోరిక ఏంటంటే పులివెందుల్లో కట్టమంటాం. శత్రువు ఇంటి ముందే కట్టానుకోండి, అయ్యో నువ్వు ఎప్పుడు చేయలేని పని వీళ్ళు చేశారే అని నీకు పేరు ప్రతిష్టలకు వస్తుంది కదా చంద్రబాబు. మరి ఇలాగ ఉంది అమెరికా యొక్క దౌర్భాగ్య స్థితి. ఆ నెక్స్ట్ దగ్గరికి వచ్చామంటే మనం ఇక్కడ చూడాల్సింది మన జావలిన్ అనే క్షేపణ్ణి మన భారతదేశ ప్రభుత్వం అమెరికా నుంచి కొంటున్నది.
ఇది 3.5 అడుగులు ఈ ఇది ఉంటుందండి. మన ఒక ఇంత ఇంత దాన్ని ఏమంటారు, మన క్రికెట్ బ్యాట్లు అవన్నీ పెట్టుకోవడానికి పిల్లలు మెడకి తగిలించుకుంటూ వెళ్తుంటారు కదా, అలాంటిది అనమాట. దానిలోంచి అసలుకి మన ముందు ఒక విమానం వెళ్తున్నాం అనుకోండి, జెట్ విమానం టక్మని కొట్టేయచ్చు. మన ముందు పెద్ద ట్యాంక్ ఉందనుకోండి, దాన్ని చెక్మని కొట్టేయచ్చు. కొట్టేసి మన పక్క తప్పుకోవచ్చు. అది మన 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 మనం ఎక్కడ ఉన్నామా అని చెప్పి సెటిలైట్ మనల్ని పట్టుకునే లోపలే మనం వెంటనే టక్కడ పరిగెత్తి పక్కకి ఎటో అటు వెళ్ళిపోవచ్చు. అది మరి అలాంటి మంచి ఆయుధాన్ని, అది రేటు కూడా చాలా ఎక్కువ అండి, సుమారు $1,00,000 $2,00,000. అది కొనటానికి భారతదేశం వాళ్ళతో సిగ్నేచర్స్ చేసి ఆర్డర్ కూడా ప్లేస్ చేసేసింది అని ఈరోజు నేను భారతదేశం అంబాసిడర్ ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. మంచిదే, ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం ఏమీ బాగోలేదు. అలాంటి అవసరం మనకు ఉంది కాబట్టి అది ప్రత్యేకంగా ఉక్రెయిన్ వార్లో ఏం చేసిందంటే, అమెరికా వాటిని ఉక్రెయిన్కి సప్లై చేయటం వల్ల ఏంటంటే వాడి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు వస్తాయి అని నాకు ధీమా లేదు, కానీ చేసేస్తారు. కారణం అంటే వాళ్ళ పొలిటికల్ ఏజెండాకి సూట్ అవుతుంది కదా అని. కానీ మనం మాత్రం డబ్బులు పెట్టి కొనాల్సిందే. అక్కడ ఏం చేశారంటే, ఈ యొక్క ఆయుధం వచ్చిన తర్వాత రష్యాకి మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ చేయగలిగారు. అంటే అటుపక్క జెట్ విమానాలు కూల్ చేయగలిగారు. ఆ తర్వాత వస్తున్న పెద్ద పెద్ద మంచి వాళ్ళకి చాలా మంచి సాఫిస్టికేటెడ్ కవాసాకి అది ఉంది, ఇది మన ట్యాంకర్స్, అవి ప్రపంచంలో మంచి ప్రసిద్ధి చెందింది. అలాంటి వాటిని కూడా కూల్చేశారు ఈ యొక్క దీంతో, చిన్నదాంతో. మరి ఆ రకంగా వాళ్ళు ఏం చేశారు, చాలా ప్రగతి, అంటే ఆ యుద్ధంలో ముందుకు చొచ్చుకుపోగలిగారు. దానికోసం మన ప్రభుత్వం కూడా మరి ఎందుకు కొన్నారు అనేది కరెక్ట్గా ఏం తెలియదు మనకి. ఇంకా చెప్పినట్టుగానే మన ప్రధానమంత్రి నేపాల్ ప్రైమ్ మినిస్టర్కి అడిగాడు, మీకు కావస్తే మా మనుషులు కూడా పంపిస్తాము, విపత్తుల సమయంలో రక్షించే ఎన్ఆర్డిఎస్ దాన్ని ఏమంటారు, అది మన ప్రధాని అమిత లక్ష్య పెట్టి కొన్ని ఎన్డీఎఫ్ దళాలని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా మేము పంపిస్తామంటే, అబ్బాయి మాకేం అక్కర్లేదండి బాబు అని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. మరి ఆయన ఎందుకు రిజెక్ట్ చేస్తాడో అర్థం కావట్లా. అందులో అతను తెలుసు ఇవాళ రాత్రికి ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుందని. ప్రపంచంలో ఎవరు ఆఫర్ చేసినా సరే తీసుకోవట్లేదు. తన ఎగో సాటిస్ఫై చేయడానికే తెలియలేదు. మేము చేసుకుంటాం, ఏం చేసుకుంటామే బాబు, పెద్ద పెద్ద సాఫిస్టికేటెడ్ దేశాలకే అలాంటి చోట వాళ్ళు టర్కీ లాంటి దేశానికే మేము వెళ్ళి సేవ చేసాం భారతీయులుగా. బట్ ఏదైనా సరే నీ దేశం నీ ఇష్టం, అలాంటి వాటి గురించి మేము గట్టిగా మాట్లాడలేము. సరే, రేపొద్దున అక్కడ అందాల్సిన సహాయం అందకపోతే ప్రజలే నిన్ను ఎలాగా లాగి కింద పడేసి ఆ బురదలో తొక్కేస్తారనే సంగతి నీకు నువ్వే తెలుసుకుంటావు. ఇది మన ఇంటర్నేషనల్ వార్తా సమూహం. మరి ప్రతిరోజు కూడా ఈ వార్తా సమూహాన్ని చూస్తూ ఉండండి. మరి రేపటి రోజున ఇదే సమయంలో మరి ఇక గ్లోబల్ న్యూస్ విందాం. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానకండి. బాయ్.